వ్యాలీ సివిలైజేషన్. సో ఇందులో మనం ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సొసైటీ వాటి కల్చర్ గురించి తెలుసుకుంటాం. మనకు తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2500 BCలో స్టార్ట్ అయ్యి 1750 BC అంటే ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ మన ఇండియాలో స్టార్ట్ అయిన ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్. అంటే ఇది బ్రాంజ్ ఏజ్ సంబంధించింది. సో అంటే ఈ కాలంలో ఎక్కువ బ్రాంజ్ వాడటం అండ్ వీళ్ళకి ఐరన్ తెలియదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దే డోంట్ నో వాట్స్ ఐరన్. అండ్ వీళ్ళకి ప్రోటో హిస్టారిక్ అంటే లిపి ఉంది కానీ ఇట్స్ నాట్ డిసిఫర్డ్. సో డిసిఫర్డ్ లేని లిపిని మనం ప్రోటో హిస్టారిక్ సంబంధించిందంట. ఓకే, వీళ్ళ కంటెంపరీస్ ఎవరు మనకి మెసోపోటమియన్స్, ఈజిప్ట్ పీపుల్ అండ్ చైనా పీపుల్. సో ఈ మెసోపోటమియన్స్ సుమేరియా నది దగ్గర, సుమేరియా టెగ్రిస్ రివర్ ఇరాక్ సంబంధించింది. అండ్ చైనా వాళ్ళు హోసాంగ్ రివర్. మనకు మాత్రం వీళ్ళిద్దరితో మాత్రం టైస్ చాలా బాగున్నాయి, మేజర్లీ మెసోపోటమియన్స్తో. ఓకే, అండ్ ఇవి మన బార్డర్స్. ఇవి ఈ ఐవిసి ఈస్ట్లో అలంపూర్ ఉత్తరప్రదేశ్ వరకు ఉంది ఈస్ట్లో. అండ్ వెస్ట్లో దస్తక్ వరకు ఉంది. దస్తక్ పాకిస్తాన్. దీని సైట్ పేరు సుత్క జెండార్ సైట్ ఇది. సో సుత్క జెండార్ సైట్ ఇది దస్తక్ రివర్ మీద ఉంది. అండ్ నార్త్లో మండా సైట్ జమ్మూ కాశ్మీర్, ఇది చీనా దగ్గర ఉంటుంది. అండ్ సౌత్లో మహారాష్ట్ర దైమాబాద్, సో ప్రవర నది మీద ఉంటుంది. అండ్ ఇక్కడ కాపర్కి సంబంధించిన ఒకటి దొరికింది. ఓకే, సో నెక్స్ట్ సో ఇవి 4 వీటి సరిహద్దులు అంటే బౌండరీస్. సో టాప్ నార్త్లో మండా, ఈస్ట్లో ఆలంగీర్, అండ్ సౌత్లో దైమాబాద్, అండ్ వెస్ట్లో సుక్క జెండార్. అండ్ నార్త్లో హిందోన్ నది మీద ఉంటుంది ఇది. అండ్ ఇది చీనాబ్ నది మీద, ఇది ప్రవర నది మీద, సుక్క జెండార్ అనేది దస్తక్ నది మీద. అండ్ ఈ ఐవిసి అనే టర్మ్ చేసింది జాన్ మార్షల్, నాట్ సో ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఏఎస్ఐ కన్నింగ్హామ్. సో కన్నింగ్హామ్ ఫస్టే చూస్తాడు ఐవిసిని, దాన్ని గుర్తుపట్టాడు. సో ఇది ఐవిసి, సో దీని ఇంత పెద్ద ఉండొచ్చు అని అనుకోడు, ఏదో చిన్నది అనుకుంటాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ ఆఫ్ ఐవిసిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సుట్కా జెండర్ ఇది మన కంట్రీ కాదు, అలాదీనో మన కంట్రీ కాదు, బాలాకోట్. సో ఈ పోర్ట్ సిటీస్ ఏవో ఒకసారి చూద్దాం. సో ఇవి పోర్ట్ సిటీస్. సో మన ఇండియా బార్డర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అలాదీనో ఇండియా అవతల ఉంది, బాలాకోట్ ఇండియా అవతల ఉంది. అండ్ సుత్కా జెండర్ అది కూడా ఇండియా అవతల ఉంది. సో మరి ఇండియాలో ఉన్నవి ఏంటి? 2 సైడ్స్ ఇండియాలో ఉంటాయి. అవి లోతల్ ఒకటి. సో లోతల్ చూడండి, ఇక్కడ కరెక్ట్ పోర్ట్ దగ్గర ఉంది లోతల్. దీన్ని పోర్టులాగా, మరి ఇవన్నీ సైడ్స్ కూడా పోర్టు దగ్గర ఉంటే వాళ్ళు వాడుకోవాలి కదా పోర్టులాగా. సో పోర్టులాగా వాడుకున్నది లోతల్ ఒకటి. అండ్ కుంతసి అని ఉన్నది, కుంతసి అనే పోర్టు. సో కుంతసి అక్కడ లోతల పక్కకే ఉంటుంది, ఇక్కడ కరెక్ట్ ఈ దగ్గర అక్కడ కిందనే ఉంటుంది కింద. సో అది కుంతసి. సో కుంతసి కూడా మనకి పోర్ట్. సో 5ని మనం పోర్ట్లాగా వాడుకున్నాం. అందులో ఇవి 2 అనేవి ఇండియా నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా సైట్స్ ఏవైతే ఉన్నాయో. సో మిగతా ఇండియా కుంతసి అండ్ లోతల్ కాకుండా మిగతా ఏంటి? సుట్కా జెండార్, అలాదీనో అండ్ బాలాకోట్. సో ఇవి 3 కూడా ఈ 5 పోర్ట్ సైట్స్. సో ఈ సైట్స్ డిఫరెంట్ ఏంటి చూద్దాం మనం. సో అందులో భాగంగా ఫస్ట్ సైట్. సో ఫస్ట్ అసలు హరప్పాని కనుక్కున్నదే ఫస్ట్ హరప్పలో. సో ఐవిసిని కనుక్కున్నది ఫస్ట్ హరప్పలో. సో అందుకే దీనికి హరప్పన్ సివిలైజేషన్ అనుకున్నది. ఫస్ట్ సైట్ ఫౌండ్. ఇది కనుక్కున్నది ఎవరు? రామ్ సహిన్. అండ్ ఏ నది మీద ఉంటుంది? రావి నది మీద ఉంటుంది ఇది. సో రావి రివర్ మీద ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మొహెంజోదారో. సో పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎక్కువ మొహెంజోదారోలో మనం చూసినాం. ఓకే, మొహెంజోదారో దారో ఆర్డి బెనర్జీ. సో ఈయన ఆర్డి బెనర్జీ. ఓకే, అండ్ ఇది సింధు నది మీద మనకు దొరికింది. అండ్ ఇప్పుడు ఐవిసి మొత్తంలో లార్జెస్ట్ సైట్ ఏంటిదంటే ఇదే పెద్ద సైట్, అతి పెద్ద సైట్ ఇస్ మొహెంజోదారో. ఓకే, అండ్ ఇక్కడ మనకు తెలుసు గ్రేట్ బాత్ ఒకటి దొరికింది. అండ్ డాన్సింగ్ గర్ల్ కూడా సింధు, మన ఫ్రెండ్ సింధు డాన్సింగ్ గర్ల్. ఓకే, అండ్ పశుపతి కూడా సింధు నది దగ్గర మొహెంజోదారోలో దొరికింది. మోహన్ గారిని గుర్తుపెట్టుకుందాం దీనికి. ఓకే, సో మోహన్ గారి దగ్గర ఏం దొరికింది? డాన్సింగ్ గర్ల్స్ అంటే ఇంట్రెస్ట్. గ్రేట్ బాత్ ఇది ఎట్లా గుర్తుంటుంది. అండ్ పశుపతి, వాడు కొంచెం పశుపతి లాగా ఉంటాడు. అండ్ ఈ మొహెంజోదారో సింధు నది మీద ఉంది. అండ్ సింధు ఇద్దరు లవర్స్. ఓకే, సో నెక్స్ట్ చాన్హుడారో. అండ్ చాన్హుడారో కూడా సింధుహుడా అనే నది మీద దొరికింది. అండ్ దీన్ని చానుదారుని కనుక్కున్నది ఎవరంటే మజుందార్ హుడా. సో మజుందార్ హుడా అనేటైనా ఈ చానుదార్ని కనుక్కున్నాడు. సో చానుదార్కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ
ఇట్ ఈస్ ద ఓన్లీ సైట్ వితౌట్ సిటాడల్. సో చానుదారు మాత్రమే సిటాడల్ లేకుండా ఉన్న సైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చానుదారికి సిటాడల్ లేదు. సిటాడల్ అంటే ఏంటి, ఒక లోవర్ టౌన్ అప్పర్ టౌన్ ఉంటుంది, దీనికి అది లేదు. ఓకే, ఓన్లీ ఒకటే ఉంది. సో నెక్స్ట్ చానుదారు సిసిసి అని కూడా అంటారు, సిటీ వితౌట్ సిటాడల్ అని, సైట్ వితౌట్ సిటాడల్ చానుదారు. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ లోథల్. సో ఇవి ఎక్కడ ఉన్నాయి నేను చూపిస్తా. హరప్ప, మొహంజదారో, చానుదారు. సో ఇవి మీకు ఎక్కడ కనిపిస్తున్నాయండి, ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ హరప్ప, సో ఎట్ రావి రివర్, అండ్ దిస్ ఇస్ మొహంజదారో ఎట్ సింధు రివర్, అండ్ దిస్ ఇస్ చానుదారు. ఓకే, ఆ రివర్ పేరు ఏం పేరు అది, ఇది కూడా సింధు నది. ఓకే, సో సింధు నది దీని సబ్. సో ఇక్కడ ఇవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. మొహంజదారో కానీ, హరప్ప కానీ, చానుదారో కానీ, ఇవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి మనకి. నెక్స్ట్ సైడ్ ఏంటి, లోథల్ అండ్ ధోలావీరా. సో లోథల్ ఇక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుంది గుజరాత్లో, అండ్ ధోలావీరా ఈ రెండు గుజరాత్లోనే ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సైట్స్ ఇవి రెండు. ఓకే, సో లోథల్, సో కంబల్ గల్ఫ్, ధోలావీరా. సో లోథల్ ఎక్కడ ఉంటుంది, గుజరాత్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసిన మీద ఒక పోర్ట్, అండ్ ఇది సబర్మతి నది, బొగవా అని సబర్మతికి సబ్ రివర్ ఒకటి ఉంటుంది, బొగవా. అండ్ లోథల్ని కనబెట్టింది తాతల్, రావు తాతల్ ఆయన పేరు. ఓకే, సో ఆయన లోథల్ని కనిపెట్టిండు. అండ్ ఈ లోథల్ ప్రత్యేకత అండ్ ధోలావీరా ప్రత్యేకత అంటే ఇవి రెండు కంప్లీట్లీ ఫోర్టిఫైడ్. అంటే ఆ లోథల్ని ధోలావీరా కంప్లీట్లీ ఫోర్టిఫై చేసిండ్రు, చుట్టూ మొత్తం ఫోర్టిఫై చేసిండ్రు. అండ్ లోథల్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే లోథల్లో సిటాడల్ ఉంటుంది. సిటాడల్ అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇది ఇక్కడ రాసిన సిటాడల్. సో టౌన్స్ ఎట్లుంటాయి, ఎట్లా కొన్నేమో జనాలు ఫుల్ ఉంటారు ఇక్కడ, ఒక దగ్గర జనాలు తక్కువ ఉంటారు కానీ కొంచెం హైట్లో ఉంటుంది, అంటే నోబుల్స్ ఉంటారు ఇక్కడ. సో ఇది ఎగ్జాక్ట్ సెట్టింగ్ ఇది. సో ఇదేంటిది, జనాలు తక్కువ ఉంటారు కానీ హైట్లో ఉంటుంది, ఇది ఇట్లుంటుంది. ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కానీ లోవర్ హైట్ ఉంటుంది. ఈ హైట్లు కొంచెం మేము ఎక్కువ మీకంటే చెప్పుకోవడానికి సిటాడల్ అంటారు దీన్ని. సో అట్లా సిటాడల్ లేని ప్రాంతం ఏంటిదంటే చానుదారు. సో చానుదారులో ఎటువంటి సిటాడల్ అనేది లేదు మనకి. ఓకే, సో నెక్స్ట్ అండ్ లోథల్ ధోలావీరా ప్రత్యేకత ఏంటి, ఏం కంప్లీట్ సెటిల్మెంట్ మొత్తం ఫోర్టిఫై చేసిండ్రు. లోథల్ ప్రత్యేకత ఏంటంటే లోథల్లో సిటాడల్ ఫ్రీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎటువంటి ఓన్లీ మేము మా రాజ్యం ప్రొటెక్ట్ చేసుకుంటాం, రాజ్యంలో లోపల నోబుల్స్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకోము అవసరం లేదు, మాకు అందరూ ఒకటే. సో ఇటు నోబుల్స్ ఉంటారు, ఇంత హైట్లో నోబుల్స్ ఉంటారు, అండ్ ఇంత చిన్న హైట్లో పిల్లలు ఉంటారు. సో మాకు ఈ నోబుల్స్ని ప్రొటెక్ట్ చేసుకునే అవసరం లేదు. సో ఓన్లీ ఒకటే ఫోర్టిఫికేషన్ చుట్టుపక్కల ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ధోలావీరా. సో ఈ ధోలావీరా ఏంటంటే ధోలావీరా. సో ఈ సైట్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. సో జనరల్గా 2 పార్ట్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక హైట్లో ఒక సైట్, ఇక్కడ చిన్న ఒక సైట్ ఉంటుంది. కానీ ధోలావీరా ఇది మాత్రం 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసిండ్రు. అండ్ ఇది కూడా సేమ్ గుజరాత్లో ఉంటుంది. అండ్ ఇది లూనీ రివర్ కింద ఉంటుంది. సో లోథల్ అనేది ఏ రివర్ కింద ఉంటుంది, బొగావా రివర్. సో తాతలకి భోగాలు ఎక్కువ, రావు తాతలకి. ఓకే, అండ్ ధోలావీరా సో లూనీ రివర్ మీద ఇది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సుర్కోటడ అనేది ఎక్కడ ఉంటుంది, ఇది కూడా గుజరాత్లోనే ఉంటుంది. సో ఇక్కడ హార్స్ బోన్స్ అనేవి దొరికినాయి. ఓకే, సో ఇది కనిపెట్టింది ఎవరు, కోట జోషిరావు. సో కోట శ్రీనివాసరావు లాగా కోట జోషిరావు అనేటైనా కనుక్కున్నాడు దీన్ని, సుర్కోటడని. సో కోట జోషిరావు అనేటైనా కనుక్కున్నాడు. నెక్స్ట్ కాళీబంగన్. సో కాళీబంగన్ అంటే ఏంటిది, సో ఇట్లా అన్ని మొత్తం ఇట్లా దీన్ని ఏం చేసిండ్రు, ప్లఫ్ చేసిండ్రు కదా. సో ఇది రాజస్థాన్లోని సైట్ కాళీబంగన్ అనేది. సో కాళీబంగన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది కాళీబంగన్. సో రాజస్థాన్లోని సైట్ ఇది. ఓకే, అండ్ దీన్ని ఇక్కడ నాగల్ అనేది వాడింది ఇట్లా కాళీబంగన్. సో రాజస్థాన్లోని గగ్గర్ నది మీద ఉంటుంది. ఓకే, అండ్ ప్లఫ్డ్ ఫీల్డ్, దీంట్లో మనకి దున్నిన భూమి కనిపించింది. సో ఇక్కడ అందుకే కాళీబంగన్ని కూడా మొత్తం దున్ని పారేసినాం. నెక్స్ట్ బానావాలి. సో బానావాలి అనేది ఎక్కడ, బానావాలి అనేది ఇక్కడ హర్యానాలో ఉంటుంది బానావాలి. ఓకే, సో ఇది కూడా గగ్గర్ రివర్ మీదే ఉంటుంది, సేమ్ రెండు. సో పేర్స్లో గుర్తుపెట్టుకోవాలి, కాళీబంగన్, బానావాలి, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బట్ కాళీబంగన్ రాజస్థాన్లో ఉంటుంది అండ్ బానావాలి మాత్రం హర్యానాలో ఉంటుంది. సో అంతే, బానావాలి కింద చదవడానికి వెళ్ళి. అండ్ రోపర్ అనేది పంజాబ్లో ఉంటుంది. సో రోపర్ ఎక్కడ ఉంటుంది, పంజాబ్, ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఉంది కదా పంజాబ్. సో రోపర్ అనేది ఇక్కడ ఉంటుంది బానావలి మీద. ఓకే.
సో ఇక్కడ ఈ రోపర్ ప్రత్యేకత ఏంటంటే సట్లెజ్ నది దగ్గర దీనికి ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు మన ఇండిపెండెన్స్ మూమెంట్లో ఈ రోపర్ సైట్ దగ్గర. నెక్స్ట్ రాఖీగరి, ఇవన్నీ చిన్నగా రాసి ఇది ఒకటి ఎందుకు పెద్ద రాసిన. రాఖీగరి ఈజ్ ద లార్జెస్ట్ ఇండియన్ సైట్ ఇన్ ఆఫ్ ఐవీసీ. సో ఐవీసీకి సంబంధించిన లార్జెస్ట్ ఇండియన్ సైట్ ఏంటంటే రాఖీగరి. ఓకే, అండ్ అక్కడ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ షోస్ ఆల్ 3 ఫేజెస్ ఏంద్రా పప్ప, ఆల్ 3 ఫేజెస్ ఐవీసీకి సంబంధించిన 3 ఫేజులు. ఒకటి లేట్ ఫేజ్ మెచ్యూర్ హరప్పన్ అంటారు, ఒకటి జనరల్ హరప్పన్ ఫేజ్, ఇంకొకటి ఎర్లీ హరప్పన్ ఫేజ్. ఈ 3 కూడా ఈ రాఖీగరి అనే సైట్లో మనం చూడొచ్చు. ఎందుకు ఇది కరెక్ట్ సెంటర్లో ఉంది, అటు కాకుండా ఇటు కాకుండా. ఓకే, సో ఇది రాఖీగరి. సో దాని మీద రోపర్, దాని మీద మండ టాప్, ఇంకా మండ. సో మండ తర్వాత నెక్స్ట్ రోపర్ తర్వాత రాఖీగరి పక్కకు బనావలి, నెక్స్ట్ కాళీబంగన్. మీరు గోయింగ్ టు రీడ్ అబౌట్ కాళీబంగన్ కాదు సారీ, బంగన్ అంటే బ్యాంగిల్స్. సో ఇక్కడ బ్యాంగిల్స్కి సంబంధించింది ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ అలంగిర్పూర్. సో అలంగిర్పూర్కి సంబంధించింది ఇది ఈస్ట్ మోస్ట్ యూపీలో ఉంటుంది అండ్ హిందోన్ రివర్ మీద ఉంటుంది. అండ్ కోట్ ఇది సింధు నది మీద సుట్కా జనరేట్ పోర్ట్, ఇది కూడా ఆల్రెడీ అయిపోయింది. సో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన సైట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి షార్ట్ గాయ్ ఒకడు, ఇంకొకడు ముండగాడు ఒకడు. సో 2. సో షార్ట్ గాయ్ అండ్ ముండక్క. సో ఈ 2 రివర్స్ మనకి, ఈ 2 సైట్స్ మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాయి. అండ్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేకత మనకి వాళ్ళు బ్లూ స్టోన్ ఇచ్చిండ్రు. వాళ్ళు బ్లూ స్టోన్ అంటే లిపుస్ లిజూలి అంటారు దాన్ని. సో అది వస్తుంది నెక్స్ట్. సో నెక్స్ట్ హరప్పన్ సైట్లో వాళ్ళు స్ట్రీటైట్కి సంబంధించిన ఈ స్ట్రీటైట్ అనేది ఒక మినరల్, అది ఒక మెటీరియల్ అది. సో దాంతో సీల్స్ చేసేవాళ్ళు. అండ్ ఆ సీల్స్ మీద యానిమల్స్ ఉండేవి, యానిమల్ మోటివ్స్ ఉంటాయి, అండ్ చిన్న ఇన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. అట్లా మ్యాక్సిమం ఇన్స్క్రిప్షన్ అనేది 26 లెటర్స్తో మనం మ్యాక్సిమం ఇన్స్క్రిప్షన్ అనేది ఫైండ్ చేసినాం. అంటే ఒక వర్డ్ మ్యాక్సిమం, ఇప్పుడు ఇన్స్క్రిప్షన్ లాగా సివిలైజేషన్ లాగా ఒక వర్డ్ 26 బొమ్మలు ఉంటాయి దాని మీద. ఓకే, అండ్ జనరల్లీ స్మాల్ సెటిల్మెంట్స్ ఉంటాయి, పెద్ద సెటిల్మెంట్స్ ఉండవు, చిన్న సెటిల్మెంట్స్ ఉంటాయి, నో లార్జ్ బిల్డింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంటే. సో ఇందులో లార్జ్ బిల్డింగ్స్ ఉండవు ఇన్ జనరల్ దే ఆర్ వెరీ స్మాల్, చిన్న బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ మెచ్యూర్ హరప్పన్ కల్చర్ డెవలప్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఎర్లీ హరప్పన్ సైట్స్. సో కొన్ని ఎర్లీ హరప్పన్ సైట్స్లో మెచ్యూర్ కల్చర్ అంటే లేట్, అంటే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఎర్లీ హరప్పన్ సైట్స్ని చేసిండ్రు. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, బట్ ఐ థింక్ ఇది లాస్ట్ టైం అడిగిండ్రు. రైస్ అనేది అక్కడ ఉంటుంది, వెరీ రేర్. రైస్ వాళ్ళకి తెలుసు, బట్ ఇట్స్ వెరీ రేర్ రైస్ అనేది. సో ఇట్స్ నాట్ ఇన్ అబండెంట్. అంటే ఏదో ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతం సౌత్లో ఇప్పుడు వీట్ అట్లా ఇప్పుడు రైస్ మనకు ఎక్కువ పిండి అది తినం కదా మనం. సో అట్లా వాళ్ళకి రైస్ తెలియదు ఎక్కువ. సో వాళ్ళకి ఎక్కువ వీట్, బార్లీ, పప్పులు, చిక్ పీస్, సిసామి, మిల్లెట్స్ ఎక్కడంటే గుజరాత్లో ఉంటాయి మిల్లెట్స్. సో ఇప్పుడు మిల్లెట్స్ గురించి నడుస్తుంది కాబట్టి మోడీ ఎక్కువ మిల్లెట్స్ గురించి చెప్పిండు కాబట్టి అది కూడా ఒకసారి చూసుకుంటే బెటర్. ఓకే, సో దే యూస్ టు డొమెస్టికేట్ యానిమల్స్. సో వాళ్ళు యానిమల్స్ డొమెస్టికేట్ చేసిన దాంట్లో క్యాటిల్, షీప్, బఫెల్లో, పిగ్ అండ్ పోర్, డియర్, ఘరియల్ అంటే తెలుసు, కొరికి వారిస్తుంది, అండ్ బుల్, ఎత్తు, సారీ, అండ్ ఫిష్, ఫౌల్ ఇవి కూడా ఉండేవి. సో ఫిష్ ఇవి కూడా వాళ్ళకి దొరికింది. అండ్ అగ్రికల్చర్ దేంతో చేసుకోవాలంటే ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లఫింగ్. సో కాళీబంగన్లో ఎక్కడైతే ఉండేనో అదే ఆక్సిజన్ని వాడేటోళ్ళు. అండ్ ఇది ఎట్లా తెలుసు అంటే టెర్రకోటా ప్లఫ్ అనేది కూడా దొరికింది. టెర్రకోటా నాగలి దొరికింది బనావాలి, హర్యానాలో దొరికింది. బనావాలి ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ ఉంటుంది బనావాలి. సో ఇది బనావాలి. సో ఈ బనావాలీలో టెర్రకోటాకి సంబంధించిన ఒకటి దొరికింది. అండ్ కాళీబంగన్ పక్కకి కాళీబంగన్ మనకి ప్లఫ్డ్ ఫీల్డ్ కూడా దొరికింది. ఓకే, సో దాని పక్కన సో ఇక్కడ చూసి వాళ్ళు బొమ్మలు తయారు చేసి ఉంటారు బనావాలీలో. ఓకే, అండ్ ఫీల్డ్ మన కాళీబంగన్లో దొరికింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ అక్కడ ఇట్లుండేయంట రైట్ యాంగిల్స్లో. సో అది ఏం ఇండికేట్ చేస్తుందంటే దీంట్లో 2 డిఫరెంట్ క్రాప్స్ కూడా వేసేవాళ్ళు వాళ్ళు. అప్పుడు దే యూస్ టు అంటే 2 డిఫరెంట్ క్రాప్స్ కూడా వేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు. అండ్ షార్ట్గా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కెనాల్స్కి సంబంధించిన ట్రేసెస్ కూడా దొరికినాయి. కానీ ఎక్కువ కెనాల్స్ వాడలేదు వాళ్ళు మోస్ట్లీ వాల్స్తో చేసిండ్రు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ధోలావీరాలో వాటర్ రిజర్వాయర్ ఉంటుంది. ఇక్కడ ఈ ధోలావీరాలో ఇక్కడ ఒక పెద్ద వాటర్ రిజర్వాయర్ ఉండేది.
సో ఈ వాటర్ రిజర్వాయర్ ఇక్కడ నుంచి పెట్టి వాటర్ తెచ్చుకునేటోళ్ళు అండ్ ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకునేటోళ్ళు ధోలావీరాలు. సో ధోలావీరా, ఈ ధోలావీరాలో మన పెద్ద వాటర్ రిజర్వాయర్ ఉంటుంది. ఓన్లీ గ్రీన్ పెన్తో రాసినాయి చదివితే బెస్ట్. సో అక్కడ సాడల్ కోన్స్ కూడా ఉండేది కన్సిడరబుల్ అమౌంట్. సాడల్ కోన్స్ అంటే మన చెరువు అదే రోకలి. ఓకే, అండ్ ఈ సిటాడల్ ఏమో హయ్యర్ ఉంటుంది, కొంచెం పెద్ద స్థాయిలో ఇట్లుంటుంది. అండ్ ఇక్కడేమో తక్కువ జనాలు ఉంటారు. ఈ లోవర్ టౌన్లోనే ఎక్కువ జనాలు ఉంటారు, కానీ లోవర్ ఉంటుంది. నెక్స్ట్ మొహెంజోదారో. సో మొహెంజోదారోలో మనకి బ్రిక్స్ జనరల్గా బర్న్ట్ కానీ బేక్డ్ కానీ ఉంటాయి. బర్న్ట్ అయినా సన్ బేక్డ్ అని ఉంటాయి. సో ఇది 1:2:4 రేషియోలో ఉంటుంది. అంటే ఇట్లా అండ్ ఇది ఇంత. సో ఇది 1 ఉంటే, ఇది 2 ఉంటే, ఇది 4 ఉంటుంది. సో ఆ రేషియోలో స్టాండర్డ్ రేషియోస్ మెయింటైన్ చేసిండ్రు వాళ్ళు. ఓకే, అండ్ ధోలావీరా అండ్ లోథల్ ఇవి రెండు ఎంటర్ సెటిల్మెంట్ వాజ్ ఫోర్టిఫైడ్. సో సిటాడల్ లోథల్లో సిటాడల్ నాట్ ఫోర్టిఫైడ్, ఇంతకుముందు కవర్ చేసిన మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ వాళ్ళ ఇల్లు ఇట్లా ఉండదు. వాళ్ళకు ఒక కోర్ట్యార్డ్ అంటే మనం జనరల్గా హాల్ అంటాం కదా, అది అందులో వాళ్ళు కుకింగ్ చేసుకునేటోళ్ళు. అండ్ వాళ్ళకి విండోస్ అనేవి గ్రౌండ్ లెవెల్లో లేవు. సో అది గేవ్ ఇంపార్టెంట్ టు ప్రైవసీ. అండ్ వాళ్ళకి స్టేర్స్ ఎక్కువ ఉండేవి పైకి వెళ్ళడానికి. అండ్ వాల్స్ కూడా వెల్స్ కూడా అవుట్ సైడర్స్కి అందుబాటులో ఉండేవి. సో బయటకు పోయేటోళ్ళు ఎవరైనా తాగొచ్చు అని. వాళ్ళకి సూపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. సో మెక్కే అనేటైనా ఏం కమెంట్ చేస్తున్నట్టు ఇట్ ఈస్ ద మోస్ట్ కంప్లీట్ యాంటీజెన్ సిస్టమ్ ఎట్ డిస్కవర్డ్. అంటే ఒక పరిపూర్ణమైన సిస్టమ్, ఎటువంటి ఫ్లాస్ లేని సిస్టమ్. అండ్ సిటాడల్ అంటే ఏమనుకున్నాం, పెద్ద నోబల్స్ ఉంటారు అనుకుంటున్నాం. సో కొందరు వేరే వాళ్ళు ఉంటారు. సో అక్కడ జనరల్గా ఇక్కడ స్టే చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఏముండే అంటే పబ్లిక్ పర్పస్కి సంబంధించిన స్ట్రక్చర్స్ ఉండేవి. సపోజ్ వేర్ హౌస్, మనం ధాన్యం పండించడం అది పెట్టుకోవడానికి, లేకపోతే రిచువల్ బాత్ కోసం గ్రేట్ బాత్. సో ఈ గ్రేట్ బాత్లో జిప్సమ్ని కూడా యూజ్ చేసిండ్రు అతికేయడానికి. సో దేవర్ లైక్ కంప్లీట్ అర్బనింగ్. సో వాళ్ళకి సోషల్ డిఫరెన్సెస్ ఉన్నాయంటే కంప్లీట్ ఉన్నాయని చెప్పలేము. బికాస్ హరప్పన్స్ ఇది రాసే ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. హరప్పన్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ బరింగ్ ప్రీషియస్ థింగ్స్. సో జనరల్లీ హరప్పన్స్ ప్రీషియస్ థింగ్ బర్న్ చేయలేదు. బట్ జ్యువెలరీ ఉందంటే ఉంది. మెన్ వేసుకున్నారు జ్యువెలరీ, ఉమెన్ కూడా వేసుకున్నారు జ్యువెలరీ. జాస్పర్తోని, షెల్స్తోని, రింగ్స్, కాపర్తో మిర్రర్స్. సో వాళ్ళు మిర్రర్లో చూసుకునేటోళ్ళు. ఇప్పుడు మనకి ఎక్కడన్నా గోవా లాంటి ప్లేసెస్లోకి పోతే షెల్స్తో రింగ్స్ అవి ఇవి చేస్తారు, అట్లా వేసుకుంటోళ్ళు. సో దే హ్యాడ్ జ్యువెలరీ అండ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వేసుకునేటోళ్ళు. అండ్ వాళ్ళకి దే హ్యాడ్ లగ్జరీ ఐటమ్స్ లైక్ ఫేయన్స్ పాట్స్. సో ఫేయన్స్ అంటే ఒక మంచి ఆర్ట్లో కుండ. సో ఇట్లుంటుంది కుండ. సో ఫేయన్స్ పాట్స్ ఉండేవి వాళ్ళకి. జనరల్గా లగ్జరీ ఐటమ్స్ మనకి హరప్పా అండ్ మొహెంజోదారోలో దొరికినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గోల్డ్ వాజ్ రేర్ అండ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ హోట్స్. అంటే దాచిపెట్టుకునేటోళ్ళు వాళ్ళు గోల్డ్ని. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. సో ఎక్స్క్లూజివ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్, ఓన్లీ క్రాఫ్ట్ ప్రొడక్షన్ కోసమే ఏదైనా సైట్ ఉందా అంటే అది చానుదారో. ఇక్కడ పాకిస్తాన్లో ఉంది చానుదారో. సో పాకిస్తాన్లో ఉన్న చానుదారోలో దీస్ లైక్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఓన్లీ అక్కడ క్రాఫ్ట్ మేకింగ్ చేసేటోళ్ళు. ఎందుకు ఈ ప్లేస్ డిఫరెంట్ ప్లేసెస్కి ఉండేది అందుబాటులో. సో అట్లా ఎక్స్క్లూజివ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్కి ఉండేది. సో అక్కడ షెల్స్ చేసేటోళ్ళు, మెటల్స్కి సంబంధించిన వెయిట్స్, బీడ్స్ అన్నీ తయారు చేసేటోళ్ళు. కార్నియల్ స్టోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కార్నియల్ స్టోన్ దేనికి వాడేటోళ్ళు, ది యూజ్డ్ కార్నియల్ స్టోన్స్ రెడ్ కలర్. సో ఇప్పుడు మనకి క్రాఫ్ట్స్ చేస్తున్నారు, సో వాటి కలర్ వేయడానికి వాడేటోళ్ళు. ది యూజ్ క్రిస్టల్, కాపర్, బ్రాన్స్, గోల్డ్ క్యాప్స్ వాడేటోళ్ళు ఇట్లా పైన పెట్టడానికి. అండ్ గుజరాత్ నుంచి కార్నియల్ తెచ్చుకునేది. సో గుజరాత్ ఎక్కడ ఉంటుంది దీనికి? సో చానుదారో ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. సో గుజరాత్ ఎక్కడ ఉంటుంది? ఇదంతా గుజరాత్. సో ఈ గుజరాత్ దీనికి కార్నియల్ అంటే ఏ కలర్? రెడ్ కలర్. సో రెడ్ కలర్ రాక్ దీనికి ప్రొవైడ్ చేసేది. అండ్ రాజస్థాన్ నుంచి K3 ఫార్మ్స్ నుంచి కాపర్ వచ్చేది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సో మెటల్ రాజస్థాన్ నుంచి వచ్చేది ఎగ్జాక్ట్ K3 అని ఉంటుంది. K3 మైన్స్. సో K3 మైన్స్ నుంచి వాళ్ళకి చానుదారోకి వచ్చేది. అండ్ ఒక్క చానుదారో లాంటి ప్లేసెస్ తప్పించి మిగతా క్రాఫ్ట్ మేకింగ్ అంతా బిగ్ సెటిల్మెంట్. సో ఏదైనా ఇక్కడ బిగ్ సెటిల్మెంట్స్ దగ్గరనే ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి స్పెసిఫిక్ థింగ్స్ తప్ప మిగతావన్నీ బిగ్ సెటిల్మెంట్స్లోనే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ షార్ట్గా ఇంతకుముందు చూసినాం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సైట్. అది కొంచెం బ్లూ స్టోన్ లాపిస్ లజూలిని తెచ్చుకుంటాం మనం. అండ్ రాజస్థాన్లోని K3 చెప్పిన K3 రీజియన్. సో ఇది ఫేమస్ ఫర్ కాపర్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒమన్. సో ఒమన్ నుంచి కూడా మనం, సో రాజస్థాన్, రాజు అండ్ మ్యాన్
రాజు ఇస్ అ మ్యాన్. ఈ 2 ప్లేసెస్ నుంచి మనం కాపర్ తెచ్చుకునేటోళ్ళం. ఓకే, అండ్ ఈ K3 రీజియన్లో ఒక సపరేట్ కల్చర్ ఉంటుంది. అంటే ఐవీసీ వాళ్ళు కాకుండా ఒక సపరేట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండేది కాదు. సో ఆ కల్చర్ జ్ఞానేశ్వర్ జోధ్పుర కల్చర్ అంటారు. సో వాళ్ళు ఇది ఎట్లా సపరేట్గా వాళ్ళ నాన్న హరప్పకి సంబంధించిన పాటరీ వాటర్. సో హరప్పకి సంబంధించిన పాటరీ వాళ్ళు యూజ్ చేసేటోళ్ళు. అండ్ వాళ్ళు సపరేట్ పాటరీ అనేది వాడేటోళ్ళు. అండ్ సౌత్ ఇండియాకి వీళ్ళు దేనికి వచ్చినట్టు గోల్డ్ కోసం వచ్చేటోళ్ళు. నేను చెప్పేది ప్రతిది ఇంపార్టెంట్. రెడ్ గ్రీన్లో రాసింది అండ్ బ్లూలో రాసింది. ఇట్స్ అప్ టు యూ. చదివినాక చదువుకున్నాను. సో డ్రిల్స్ ఫౌండ్. సో డ్రిల్స్ ఉండేవి వాళ్ళు. డ్రిల్స్ అంటే ఇప్పుడు మెకానికల్ కాదు. సో స్టోన్నే వాళ్ళు ఇట్లా డ్రిల్ లాగా చేసేటోళ్ళు. సో ఈ డ్రిల్స్ ఎక్కడ ఫైండ్ చేసిండ్రు? చానుదారులు ఖచ్చితంగా డ్రిల్స్ కావాలి. ఎందుకు కావాలి చానుదారాలు? బికాజ్ క్రాఫ్ట్స్ చేస్తారు కదా అక్కడ. సో ఏది చానుదారం? ఇది. సో అక్కడ క్రాఫ్ట్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ డ్రిల్స్ అనేది మస్ట్ అక్కడ. సో అండ్ ధోలావీరాలో కూడా, ధోలావీరాలో ఇక్కడ వాటర్ కోసం, వాటర్ రిజర్వాయర్లో పనిచేయడానికి డ్రిల్స్ వాడేటోళ్ళు. ఇక్కడ ప్లంబింగ్ పనుల కోసం. అండ్ లోతలు కూడా పోర్ట్ ఏరియా. సో దాంట్లో కూడా మనకు డ్రిల్స్ అనేవి దొరికినాయి. అండ్ నాగేశ్వర్ అండ్ బాలాకోట్. సో ఇవి 2 కోస్టల్ ప్లేసెస్. ఓకే, అండ్ ఇక్కడ షెల్స్ ఎక్కువ. సింపుల్, అది జనరల్ నాలెడ్జ్. నాగేశ్వర్ ఏడుంది? ఇక్కడ ఉంది. ఓకే, అండ్ బాలాకోట్ ఏడుంది? ఈ బాలాకోట్ అనేది మనది కాదు, ఇండియాది కాదు, గుర్తుపెట్టుకోలేదు. బాల అంటే పాకిస్తాన్. బాల. సో ఈ నాగేశ్వర్ మాత్రం మనది. సో బాల అంటే గుండు, బట్టగుండోలు, పాకిస్తాన్ బట్టగుండోలు. సో అది. సో డిస్టెంట్ ల్యాండ్స్తోని కనెక్షన్స్ ఉండేవి. మనం ఆల్రెడీ చూసినాం, ఒమన్ నుంచి కాపర్ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే, అండ్ ఈ ఒమన్లోనే డిస్టింక్ట్ బ్లాక్ జార్స్, అంటే ఏవైతే ఐవీసీ వాళ్ళు ఉంటాయో వాళ్ళ జార్స్ అనేవి ఒమన్లో కనిపించినాయి. సో వీళ్ళిద్దరికి రిలేషన్ ఉండే. అండ్ మెసొపొటేమియా అనేది ఐవీసీని మెలూహా లాగా సంబోధించింది. ఓకే, అండ్ వీళ్ళొక హజాబర్డ్ అనేది ఒక సేయింగ్ కూడా ఉంటుంది. సో మెసొపొటేమియన్స్ వీళ్ళని హజాబర్డ్ అంటే నెమలి అంటారు జనరల్లీ. అండ్ బహ్రెయిన్తో కూడా కొన్ని బహ్రెయిన్ రిఫర్డ్. సో బహ్రెయిన్ని ఇప్పుడు మెసొపొటేమియా ఒక్కొక్కరికి ఒక్కో పేరు పెట్టింది కదా, అట్లా బహ్రెయిన్కి దిల్మున్ అనే పేరు పెట్టింది. సో మరి దిల్మున్కి మనకేం లింక్ అంటే వాళ్ళ దిల్మున్ వెయిట్స్ మన వెయిట్స్ సేమ్ ఉంటాయి. 1:2:4 రేషియోలు ఉంటాయి. సో అట్లా కూడా మనకేమైనా సంబంధం ఉందా అనుకున్నారు. అండ్ మెలూహా ఐవీసీని ల్యాండ్ ఆఫ్ సీ ఫేరర్స్ అనేటోళ్ళు. సో ఎందుకు అనేటోళ్ళు తెలియదు. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, జస్ట్ 1 time మార్క్స్. నెక్స్ట్ స్క్రిప్ట్ తెలుసు, పిక్టోగ్రఫిక్ యానిమల్స్ ఉంటాయి సీల్స్ మీద. అండ్ 26 ఇంతకుముందు చెప్పిన లార్జ్ టెక్స్ట్. బట్ సింబల్స్ మాత్రం 400 సింబల్స్ వరకు దొరికింది. ఇట్లా రాస్తారు వాళ్ళు. ఇట్లా రాస్తారు. ఎట్లా అంటే ఐఆమ్ క్రాంతి ఇట్లా రాస్తారు. సో ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. ఓకే, వెయిట్స్ మీద ఏం మార్కింగ్స్ ఉంటాయి, జస్ట్ వెయిట్ ఉంటుంది. దీని బొమ్మలు కానీ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఏముంటాయి. చెర్ట్ అనే స్టోన్తో చేస్తారు. బైనరీ ఫార్మాట్ ఉంటాయి. 1:2:4:6 అట్లుంటాయి. 1 kg, 2 kg, 4 kg, 2 kg అట్లా. ఏమో బైనరీ నెంబర్ కూడా తెలుసారా మీకు? ప్యాలెసెస్ అండ్ కింగ్స్. సో జనరల్లీ ఇది ఒక యూనిఫామ్ కింగ్డమ్ అనుకుంటున్నారు. అంటే ఏంటిది, ఇప్పుడు ఎక్కడ చూసినా అవే వెయిట్స్ ఉన్నాయి, నీకు ఎక్కడ చూసినా అదే పాటరీ ఉంది, రెడ్ కలర్, మీకు ఎక్కడ చూసినా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఇవన్నీ మనకు తెలియదు. జస్ట్ అజ్యూమ్ దట్ ఇది ఒక సింగిల్ స్టేట్, ఇండియా లాగా ఒక సింగిల్ స్టేట్ అనుకుంటున్నారు. ఎట్లా అంటే ఒక అందరు ఒకటే పాటించేటోళ్ళు, సిమిలర్ రూల్స్ అట్లుండేవి అనుకుంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది 1800లో చోలిస్తాన్ అనే ప్రాంతం. చోలిస్తాన్ ఇటు సైడ్ ఉంటుంది. సో ఎక్కువ ఇటు నుంచి ఇటు రావడం మొదలైంది 1800లో. అండ్ పాపులేషన్ మన దగ్గర పెరిగింది. ఇన్ ఇండియన్ రీజన్స్ అనేవి పెరిగినాయి. అండ్ నెక్స్ట్ 1900లో ఆర్టిఫాక్ట్స్, పబ్లిక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ 1900 BCలో పోయినాయి. అండ్ లేట్ హరప్పన్ సివిలైజేషన్కి వచ్చేసరికి ఒక రూరల్ సివిలైజేషన్గా మారింది. జనరల్గా ఎవరైనా రూరల్ నుంచి అర్బన్కి పోతారు. సో ఒకప్పుడు హైదరాబాద్ రూరల్, ఎప్పుడొకప్పుడు ఏదో ఒక ప్రాంతంలో 1700 కావచ్చు, ఇప్పుడు ఒక టైంలో రూరల్, కానీ ఇప్పుడు అర్బన్. సో ఇది మాత్రం ఫస్ట్ ఇనిషియల్లీ ఇట్ వాస్ అర్బన్, దెన్ వాళ్ళ లేట్ పీరియడ్స్లో ఇట్ వాస్ రూరల్. సో కన్నింగమ్ అనేటనే ఫస్ట్ డైరెక్టర్ ఏఎస్ఐకి, కానీ నేను గుర్తుపట్టలేదు. కానీ ఎవరు గుర్తుపట్టిండు? జాన్ మార్షల్ అంటేనే గుర్తుపట్టిండు. సో ఆయన ఎస్ఎన్ రాయ్ అంటే ఒక బ్యూటిఫుల్ కమెంట్ ఇస్తాడు. అదేంటిదంటే మార్షల్ లెఫ్ట్ ఇండియా 3000 years బ్యాక్. అంటే ఇండియాని 3000 వెనక్కి తీసుకుపోయి ఆడు వదిలిపెట్టినట్టు. అంటే మనకి ఐవీసీని పరిచయం చేస్తుంటారు. సో వీలర్ అన్నట్టు ఏం చేసినట్టే స్ట్రాటిగ్రఫీని వాడండి దీంట్లో. ఎట్లాంటి జనరల్గా మనం తాగేటప్పుడు ఇట్లా తాగుతాం. సో ఇట్లా తవ్వకుండా ఆయన ఇట్లా తవ్విండు. సో
దానికి తగ్గట్టు చదవండి ఇట్లా క్రాస్గా, అవి ఏం డిస్టర్బ్ కాకుండా. ఓకే, సో వీళ్ళు రిలీజియస్ అంటే వీళ్ళకి టెంపుల్స్ అనేవి లేవు. అండ్ వీళ్ళు గాడ్స్ని, ఫైర్ గాడ్స్ని, గాడ్స్ వెనుకుంటాయి, ప్రోటో శివ అని వీళ్ళు నమ్మేటోళ్ళు. అండ్ రిలీజియస్ కాదు కానీ ఫైర్ ఆల్టర్స్ ఉండేవి ఇక్కడ లోతల్లో ఉండే ఫైర్ ఆల్టర్. ఇది పూజకి మన పోర్టుకి ఏదైనా షిప్ పోయేటప్పుడు పూజ చేసేటోళ్ళు. అండ్ గాజులు తయారు చేసిన తర్వాత కూడా అది ఇట్లా ఫైర్ ఆల్టర్లో వేసేటోళ్ళు. సో అందుకు ఈ రెండు అనేవి ఉన్నాయి. సో అది మరి ఇట్స్ నాట్ రిలీజియస్ ఐ థింక్. సో ఫీచర్స్ ఇవాళ చూసినాం. సో సిటీని ఇట్లా 2 లాగా డివైడ్ చేస్తారు. అప్పర్ సిటాడల్ ఒకటి, లోవర్ సిటాడల్ ఒకటి. సో అప్పుడే ఆల్రెడీ చెప్పిన అప్పర్ సిటాడల్, అప్పర్ అంటే ఇట్లా పెద్దగా ఉంటుంది, తక్కువ మంది ఉంటారు. ఇది చిన్నగా ఉంటుంది కానీ ఎక్కువ మంది ఉంటారు. ఓకే, సో అగ్రికల్చర్ ఉండేదంటే సో రైస్ ఉండేది, రేర్గా ఉండేది రైస్, వెరీ రేర్. అండ్ రైస్ లోతల్ పోర్ట్లో మనకు దొరికింది రైస్. సో మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ మెహగర్ అనే ప్రాంతంలో ఇండియా వాజ్ ద ఫస్ట్ టు ప్రొడ్యూస్ కాటన్. సో కాటన్ని ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది మనమే మెహగర్ అనే ప్రాంతంలో. ఓకే, అండ్ రైస్ రేర్. మిల్లెట్స్ ఎక్కడ ఉంటే గుజరాత్లో మిల్లెట్స్ అనేది ఉండే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లయన్ అనేది మనకు తెలియదు అప్పుడు. సో లయన్ వాజ్ నాట్ నోన్. అండ్ హార్స్ సంబంధించి ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. అది ఒకసారి గూగుల్లో చూసి కంప్లీట్ క్లారిటీ ఒకటి తెచ్చుకోవాలి. ఎందుకంటే యూపీఎస్లో ఒకసారి క్వశ్చన్ అడిగితే హార్స్ బోన్స్ దొరికినాయి అని ఒక దగ్గర ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ హార్స్ మాత్రం ఇంకా కరెక్ట్ న్యూస్ లేదు దాని మీద. అండ్ దే యూస్ టు కాల్ చేపలు పట్టేటోళ్ళు, ఎనిమల్స్ హంట్ చేసేటోళ్ళు, డిఫరెంట్ ఉంటాయి. అండ్ వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఐరన్ అనేది వాళ్ళకి తెలియదు. ఓకే, అండ్ వాళ్ళకి వీల్ తెలుసు, ఐరన్ తెలియదు బట్ దే నో వీల్. సో వీల్ పాటరీ తెలుసు. సో పాటరీలో వీళ్ళు బెస్ట్ పాటరీ. సో పాటరీ ఎట్లా సరే వీళ్ళతోనే తీస్తారు. అండ్ దే నో కాపర్, దే నో బ్రాన్స్. వాళ్ళ సివిలైజేషనే బ్రాన్స్ సివిలైజేషన్. అండ్ దే నో గోల్డ్, దే నో సిల్వర్. సో వాళ్ళకి ఇవన్నీ తెలుసు బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ఇది. సో నెక్స్ట్ బార్టర్ సిస్టమ్ ఉండేది. అండ్ యూస్ టు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునేటోళ్ళు. అండ్ గోల్డ్ సౌత్ ఇండియా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా గోల్డ్ తెచ్చేటోళ్ళు. సో ఆ లిపూర్ లూజీలతో పాటు కొంచెం గోల్డ్ కూడా తెచ్చేటోళ్ళు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ టిన్ కూడా వాళ్ళకి తెలుసు. అంటే టిన్ మనకు వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చేది. సో ఇక్కడ టిన్ తెచ్చుకునేటోళ్ళు. కోకోకోలా టిన్, పెప్సీ టిన్ కాదు, మెటల్ టిన్. సో మెటల్ టిన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ నుంచి తెచ్చుకునేటోళ్ళు. సో రీసెంట్గా ఇరాన్ ప్రెసిడెంట్ క్రాష్ అయ్యిండు. సో ఆయన టిన్ ఏరోప్లేన్లో క్రాష్ అయ్యింది కదా, ఏరోప్లేన్లో కూడా టిన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రీషియస్ స్టోన్స్ మోడీ అండ్ ఇరాన్ నుంచి కూడా మనకి ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్తో పాటు ప్రీషియస్ స్టోన్స్ కూడా మనకి ఇరాన్ నుంచి వచ్చేవి. ఓకే, అండ్ హైయరార్కీ ఉందా అంటే ఉంది. అర్బన్ హ్యాబిటేషన్స్లో హైయరార్కీ ఉంది. అండ్ మోస్ట్లీ మెర్చెంట్స్ మైట్ హ్యావ్ అన్నది మనకి అవసరం లేదు. సో ఇక్కడ యూనిఫామ్ కల్చర్ అనేది కూడా ఉంది. ఓకే, అండ్ పశుపతి, ఇది తెలుసు మనకి పశుపతి. సో పశుపతి మీద ఏనుగు పులి ఒక పేరు, బర్రె రైనో ఒక పేరు, అండ్ జింకలు. ఇవన్నీ 2 జింకలు, ఎక్కడైనా 2 జింకలు ఉంటాయి వీళ్ళకి, మరి ఎందుకో తెలియదు కానీ. అండ్ మదర్ గాడెస్, ఈమె కూడా ఒక గాడ్. నేచర్ని ఎక్కువ వర్షిప్ చేస్తారు. అండ్ వాళ్ళకి గోస్ట్స్ అంటే కూడా వాళ్ళకి నమ్మకం ఉండే, ఎందుకంటే వాళ్ళకి యాంటీ గోస్ట్ లాగా ఇట్లా హారాలు వేసుకుంటారు, అమ్యులెట్స్ వేసుకునేటోళ్ళు. ఓకే, అండ్ వాళ్ళకి టెంపుల్స్ లేవు, వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్లీ ప్లెయిన్ పాటరీ, బట్ రెడ్ కర్నీల్ అండ్ స్టోన్స్ వాడి రెడ్ పాటరీ, బ్లాక్ పాటరీ కూడా ఎక్కువ వాడేటోళ్ళు. ఓకే, సీల్స్ స్ట్రీటెడ్ స్టీల్స్ చేసేటోళ్ళు ఆల్రెడీ చూసినాం. అండ్ ఏ సీల్ మీద కూడా కవ్ అనేది లేదు. అండ్ దెర్ ఇస్ నో సీల్ విత్ హార్స్తో కూడా ఏ సీల్ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ లోతల్ పోర్ట్ నుంచి ఈ ఏవైతే స్టోన్ షెల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటి అన్నింటిని తీసుకొచ్చి పోర్ట్ దగ్గర పెట్టాడు, అన్నీ దాచిపెట్టాడు లోతల్లో. ఎందుకంటే కొంచెం వేరే దగ్గరికి పంపించాడు లేట్ అయినా. అండ్ వీళ్ళకి బ్రాంజ్ కాస్టింగ్ అనేది తెలుసు. కాస్టింగ్ ఇస్ వెరీ మోడర్న్ పద్ధతి, ఇట్లా కాస్ట్ చేస్తారు బొమ్మలని. సో అది తెలుసు వాళ్ళకి. అండ్ మోహన్ గాడు బియర్డెడ్ గడ్డం మ్యాన్. సో మోహన్జోదార్లో ఒక గడ్డం మనిషి కనిపించిండు. ఓకే, ఒక వేస్ క్లాత్తో కప్పిన ఒక వేస్, ఒక డబ్బా కూడా దొరికింది. అండ్ హరప్ప రవి మేల్ టోర్స్ అంటే అప్పర్ బాడీ పార్ట్ కూడా దొరికింది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఐవీసీ అండ్ థ్యాంక్ యూ.